This అంటే సర్టెన్ conference will now be recorded. ఓకే. సో జస్ట్ నెస్టెడ్ ఇఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెస్టెడ్ ఇఫ్ ఏంటంటే ఫస్ట్ ఒక ఇఫ్ కండిషన్ చెక్ చేయడము. ఆ ఇఫ్ కండిషన్లో ఉండే స్టేట్మెంట్స్ ట్రూ అయినప్పుడు మళ్ళీ లోపల ఆ ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ చెక్ చేయడాన్ని నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటారనమాట. సో ఎగ్జాంపుల్ టైప్ చేస్తున్నా. సో ఇక్కడ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ మనం ఏం పాస్ చేయాలి? Name. Any name. సిటీ వచ్చేసి Ben. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? సో ఈ ఇఫ్ కండిషన్లో ఫస్ట్ నేమ్ అనే కండిషన్ చెక్ చేస్తుంది. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ సిటీ కూడా చెక్ చేస్తుంది అనమాట. సిటీ కూడా చెక్ చేసిన తర్వాత ఒకవేళ ఇది కూడా ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ అనేది అంటే మనం జస్ట్ ఇక్కడ మన లాజిక్స్ ఏవైనా రాయొచ్చు అనమాట. నేను ఎగ్జాంపుల్ పర్పస్ జస్ట్ డీబగ్ స్టేట్మెంట్స్ జస్ట్ స్టేట్మెంట్స్ ప్రింట్ చేస్తున్నాను అంతే. వీటిని డీబగ్ స్టేట్మెంట్స్ అంటారు. సో ఈ డీబగ్ స్టేట్మెంట్స్ని ప్రింట్ చేస్తున్నా. మనకు రియల్ టైంలో అయితే మన వేరే లాజిక్ మనకి ఏమైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటామో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం అనమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నోటీస్ దిస్ అన్ఎక్స్పెక్టెడ్ object create object instance method. yes okay. Okay, so unexpected token line number 1. Yesterday colon. ఓకే. సో ఇప్పుడు మనకు జస్ట్ ఏం ప్రింట్ అయిందో చూద్దాం. సో ఇన్సైడ్ ది నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అని ప్రింట్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ బెంగళూరు బదులు బెంగళూరు 1 అని పాస్ చేసినాం. సో ఇప్పుడు ఏం ప్రింట్ అవ్వాలి? సో ఇప్పుడు ఫస్ట్ కండిషన్ అయితే చెక్ చేస్తుంది, ట్రూ అయి లోనికి వస్తుంది, ఈ స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. కండిషన్ సో ఫస్ట్ కండిషన్లో చెక్ చేస్తుంది, బట్ సెకండ్ కండిషన్ ఎగ్జిక్యూట్ అవ్వదు. ఎందుకంటే సెకండ్ కండిషన్ సిటీ నేమ్ మనం చేంజ్ చేసాం కాబట్టి ఇది ప్రింట్ అయింది. సో ఇది జస్ట్ నెస్టెడ్ ఇఫ్ అంటారు వీటిని. ఇన్సైడ్ ఒక ఇఫ్ కండిషన్ లోపల ఇంకొక ఇఫ్ కండిషన్ని డిఫైన్ చేయడాన్ని నెస్టెడ్ ఇఫ్ కండిషన్ అంటాం. ఓకే. సో దీన్ని ఈ విధంగా కూడా మనం అచీవ్ చేయొచ్చు. ఎలాగంటే అండ్ ఇక్కడ సిటీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు బెంగళూరు అని కూడా మనం 1 సెకండ్
సో దీన్ని ఇలా కూడా అచీవ్ చేయొచ్చు. అంటే జస్ట్ మనం ఇన్సైడ్ ఇఫ్ కండిషనే కాకుండా జస్ట్ మనం ఇక్కడే అండ్ ఆపరేషన్ నిన్న ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, అండ్ ఆపరేషన్ పెట్టేసి సిటీ నేమ్ సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు అని ఇచ్చామంటే అప్పుడు కూడా రెండు కండిషన్స్ చెక్ చేస్తుంది. రెండు కండిషన్స్ ట్రూ అయినప్పుడు మాత్రమే ఈ టూ కండిషన్స్ నేమ్ అనేది ఉపేంద్ర అండ్ సిటీ ఈక్వల్స్ టు బెంగళూరు అన్నప్పుడు మాత్రమే ఇన్సైడ్ ఇఫ్ కండిషన్ అలో చేస్తుంది. Default. So inside the if condition. So దీన్ని ఎగ్జిక్యూట్ చేసామంటే సో మనకి ఏమి ప్రింట్ అయ్యి ఉండదు స్టేట్మెంట్స్, ఎందుకంటే మనం సిటీ నేమ్ డిఫరెంట్గా పాస్ చేస్తున్నాం. సో సిటీ నేమ్ బెంగళూరు అని పాస్ చేసినామంటే సో ఇప్పుడు ప్రింట్ అయింది చూసారా. సో ఇక్కడ ఆర్ ఆపరేషన్ పెట్టినామంటే ఏదైనా ఒక్క ట్రూ అయినా కూడా మనకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం సిటీ నేమ్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చినా కూడా ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే మనం ఆర్ ఆపరేటర్ యూజ్ చేస్తున్నాం. సో ఆర్ ఆపరేటర్ ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై అయినా కూడా ఇట్ విల్ అలో అస్ టు ఇన్సైడ్ ది ఇఫ్ కండిషన్ అనమాట. సో దీన్ని ఎగ్జిక్యూట్ చేసినామంటే మనకి ఇప్పుడు ఈవెన్ దో ఇఫ్ వి పాస్ ది డిఫరెంట్ సిటీ ఆల్సో ద స్టేట్మెంట్ విల్ ఎగ్జిక్యూట్. ఓకే, అర్థమైందా? సో ఫర్ లూప్ స్టేట్మెంట్స్ నెక్స్ట్. అండ్ వన్ మోర్ థింగ్, సో అందరికీ మెథడ్ డిక్లరేషన్ అర్థమైంది కదా? చేతన్, అశోక్. ఓకే, సో ఇఫ్ ఐ చేంజ్ ద రిటర్న్ టైప్ స్ట్రింగ్, సో ఇది సేవ్ అవుతుందా మనం సేవ్ చేస్తే? First of all, what is this? This is a return type. So whenever this method execute, this should return certain value అన్నమాట. సో ఇక్కడ మనం రిటర్న్ టైప్ ఏం పాస్ చేసినాం? స్ట్రింగ్ పాస్ చేసినాం. అంటే ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్ అంతా కంప్లీట్ అయ్యి ఆ మెథడ్ ఎండ్ అంటే లాస్ట్ లైన్లో ఇట్ షుడ్ రిటర్న్ సమ్ స్ట్రింగ్ వాల్యూ అనమాట. సో ఇక్కడ మనకి ఎర్రర్ చూసి ఇంతకు వాయిడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ నో రిటర్న్ టైప్ అనమాట ఇక్కడ. సో వాయిడ్ పాస్ చేసినామంటే మనం రిటర్న్ ఏం చేయబడలేదు. సో ఇట్ విల్ కన్సిడర్ యాజ్ ఎ రిటర్న్ యాజ్ నల్, అంటే లాస్ట్ స్టేట్మెంట్లో రిటర్న్ నల్ అనేసి కన్సిడర్ చేసుకుంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ దిస్ వాయిడ్ ఇఫ్ ఐ మెన్షన్ స్ట్రింగ్, సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మెథడ్ ఎగ్జిక్యూషన్ అయ్యి లాస్ట్ లైన్లో ఈ మెథడ్ స్ట్రింగ్ టైప్ని రిటర్న్ చేయాలనేసి
ప్రోగ్రామ్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఏమి రిటర్న్ టైప్ చేయలేదు కాబట్టి మిస్సింగ్ రిటర్న్ స్టేట్మెంట్ రిక్వైర్డ్ రిటర్న్ టైప్ స్ట్రింగ్ అనేసి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఒకవేళ మనం ఈ మెథడ్ ఎక్కడికి ఇక్కడ ఈ కర్లీ బ్రేసెస్ ఇక్కడ ఓపెన్ అయింది, సో ఇక్కడ ఎండ్ అవుతుంది. సో దీనికంటే ముందు మనం రిటర్న్ స్ట్రింగ్ వాల్యూని రిటర్న్ చేయాలన్నమాట. ఓకే, సో ఇది మెయిన్, ఇది గుర్తుపెట్టుకోండి, మెథడ్ రిటర్న్ టైప్. సో వీ కెన్ డిక్లేర్ ఎనీ రిటర్న్ టైప్ లైక్ స్ట్రింగ్, ఇంటీజర్, బూలియన్. So end of the statement it must return the this return type. సో ఇక్కడ మనం ఏదైతే రిటర్న్ టైప్ మెన్షన్ చేసి ఉంటాం కంపల్సరీ ఆ రిటర్న్ టైప్ రిటర్న్ చేయాలన్నమాట. సో ఇక్కడ నేను స్ట్రింగ్ పెట్టినాను కాబట్టి ఓకే, ఇప్పుడు సేవ్ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బూలియన్ చేంజ్ చేసినాను అనుకోండి, సేవ్ అవుతుందా? సేవ్ చేస్తే అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఇల్లీగల్ కన్వర్షన్ ఫ్రమ్ స్ట్రింగ్ టు బూలియన్. సో రిటర్న్ టైప్ బూలియన్, బట్ మనం ఏం రిటర్న్ చేస్తున్నాము? స్ట్రింగ్ రిటర్న్ చేస్తున్నాం. సో ఐదర్ వి షుడ్ రిటర్న్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, అండ్ సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ పాస్ చేసినాం అనుకోండి, సో ఇక్కడ బూలియన్ రిటర్న్ చేస్తున్నాం. సో అది యాక్సెప్ట్ చేయదు మనకు. సో ఇల్లీగల్ కన్వర్షన్ ఫ్రమ్ బూలియన్ టు స్ట్రింగ్. సో మనం ఏదైనా ఇంటీజర్ వాల్యూ పాస్ చేసినప్పుడు మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది. అర్థమైందా ఈ కాన్సెప్ట్? ఓకే, అండ్ మీకు ఇంకా ఒకటి, సో ఓకే, మనము ఈ అపెక్స్ కోడ్లో సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ని కూడా యాక్సెస్ చేయగలం అనమాట. స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కానీ కస్టమ్ ఆబ్జెక్ట్స్ కానీ యాక్సెస్ చేయగలం దేంట్లో, అపెక్స్ ప్రోగ్రామింగ్లో. సో అపెక్స్ ప్రోగ్రామింగ్లో మనం ఏవైనా స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ కానీ ఫీల్డ్స్ కానీ మెటాడేటా కానీ ఏదైనా యాక్సెస్ చేయాలంటే సేల్స్ ఫోర్స్ ఇంటర్నల్గా దానికి ఒక ఏపీఐ నేమ్, యూనిక్ నేమ్ క్రియేట్ చేస్తుంది అనమాట. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఆర్గ్. ఓకే, ఐ విల్ గో టు ఆబ్జెక్ట్ మేనేజర్. సో ఫర్ ఎగ్జాంపుల్ అకౌంట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాము కదా, అకౌంట్ ఆబ్జెక్ట్లో ఇక్కడ ఏపీఐ నేమ్ అని ఉందా? ఏపీఐ నేమ్. సో ఈ ఏపీఐ నేమ్ అంటే ఈ టేబుల్ నేమ్ అనమాట, ఆబ్జెక్ట్ నేమ్. సో మనకు ట్యాబ్ నేమ్ ఏముంటుంది? ఆబ్జెక్ట్. సో మనం అపెక్స్ ప్రోగ్రాంలో ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ని యాక్సెస్ చేయాలంటే సో ఈ ఏపీఐ నేమ్స్ని గుర్తుపెట్టుకునే అవసరం లేదు, ఈ ఏపీఐ నేమ్ చూసుకోవాలన్నమాట. సో మనకి ఏ ఆబ్జెక్ట్ కావాలంటే ఆబ్జెక్ట్. సో అదేవిధంగా ఫీల్డ్స్కి వచ్చామనుకోండి, సో ఫీల్డ్స్కి వస్తే అకౌంట్ నేము, దాని ఇక్కడ ఏపీఐ నేమ్ వచ్చేసి ఫీల్డ్ నేమ్ అనమాట. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారా, ఇక్కడ అండర్ స్కోర్ సి ఉంది, ఇక్కడ ఎందుకు లేదు? అకౌంట్ సోర్స్కి లేదు, సైట్కి లేదు, ఓనర్ ఐడికి లేదు. సో అండర్ స్కోర్ సి ఉందంటే దిస్ ఈజ్ ఏ కస్టమ్ ఫీల్డ్ అనమాట. సో మనం క్రియేట్ చేసిండేది. సో సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్గా ప్రొవైడ్ చేసే వాటికి అండర్ స్కోర్ సి ఉండదు అనమాట. ఏదైనా కానీ టేబుల్ నేమ్ కావచ్చు, ఫీల్డ్ నేమ్స్ కావచ్చు, దేనికైనా సరే సేల్స్ ఫోర్స్ స్టాండర్డ్ ఆబ్జెక్ట్స్ లేదా ఫీల్డ్స్కి అండర్ స్కోర్ సి ఉండదు. ఏవైతే యూజర్స్ మనం క్రియేట్ చేసి ఉంటామో, డెవలపర్స్ కానీ యూజర్స్ కానీ, సో వాటికి అండర్ స్కోర్ సి అని అపెండ్ అవుతుంది. సో ఇక్కడ చూసినారంటే అకౌంట్ సోర్స్ అనేది స్టాండర్డ్ ఫీల్డ్ అనమాట. సో అందుకే దీనికి అండర్ స్కోర్ సి లేదు. సో యాక్టివ్ అనేది మనం క్రియేట్ చేసినాం కాబట్టి ఇక్కడ యాక్టివ్ అండర్ స్కోర్ సి అని ఉంటుంది. అదేవిధంగా యాన్యువల్ రెవెన్యూ, ఈ కస్టమర్ ప్రయారిటీ,
డిస్క్రిప్షన్ ఇవంతా స్టాండర్డ్ ఫీల్డ్స్. ఇక్కడ ఏవైతే అండర్ స్కోర్ సి ఉంటాయో అవి కస్టమ్ ఫీల్డ్స్ అనమాట, అంటే మనం క్రియేట్ చేసినవి. ఇప్పుడు ఆబ్జెక్ట్స్కి వెళ్ళినామంటే ఇక్కడ ఏదైనా మనం ఓన్గా క్రియేట్ చేసిండేది ఉందా? స్టూడెంట్ ఉంది చూసారా, ఇక్కడ స్టూడెంట్ ఏపీఐ నేమ్ ఏముంది? స్టూడెంట్ అండర్ స్కోర్ సి అని ఉంది. సో అంటే ఈ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసినాం అనేసి. అదేవిధంగా ఇప్పుడు అకౌంట్కి చూసినామంటే అకౌంట్కి అండర్ స్కోర్ ఉండదు. చూసారా, అకౌంట్కి ఏపీఐ నేమ్ ఏది ఉంది? జస్ట్ అకౌంట్ అని ఉంది. సో ఇది స్టాండర్డ్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఇక్కడ మనము ఫర్ లూప్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఫోర్స్లో మనం ఏదైనా డిఎంఎల్ ఆపరేషన్స్ కూడా చేయొచ్చు అనమాట. డిఎంఎల్ ఆపరేషన్స్ అంటే ఐడియా ఉందా? డిఎంఎల్ ఆపరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్ అనమాట. అంటే త్రూ అపెక్స్ ప్రోగ్రామింగ్ వీ కెన్ ఏబుల్ టు ఇన్సర్ట్ ద రికార్డ్స్ ఇన్సైడ్ ది సేల్స్ ఫోర్స్ ఆబ్జెక్ట్ అండ్ వీ కెన్ డిలీట్ ఇట్, వీ కెన్ ఎడిట్ ఇట్ అండ్ CRUD ఆపరేషన్ వీ కెన్ రీడ్ ఇట్. సో 4 ఆపరేషన్స్ చేయొచ్చు అనమాట. మనం ఆబ్జెక్ట్స్ని రీడ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ని అప్డేట్ చేయొచ్చు, డిలీట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అపెక్స్ ప్రోగ్రామింగ్ నుంచి అకౌంట్ డీటెయిల్స్ అన్ని ఫెచ్ చేయాలనుకుంటున్నా. సో ఎలా చేయొచ్చు అంటే చూపిస్తాను చూడండి. DAML is nothing but a manipulation language. You can able to insert the records and update the record update. You can able to insert. You can able to insert, update and delete and read the records. సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. సో అంటే ఫర్ లూప్లో దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫర్ లూప్స్ అనమాట. సో యాక్చువల్గా నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేసా ప్రీవియస్ క్లాస్లో, జస్ట్ అంటే స్టాటిక్గా ఫర్ ఇంటీజర్ ఇది డిక్లేర్ చేసి చూపించా కదా. ఉపేంద్ర వాయిస్ కొంచెం లోగా ఉంది. ఓకే ఇప్పుడు ఓకే. ఓకే సో లాస్ట్ క్లాస్లో ఫర్ లూప్లో ఒక్కటే ఫర్ లూప్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను జనరల్గా. సో ఏంటి ఎక్స్ప్లెయిన్ చేసాను? ఇంటీజర్ ఈజ్ ఈక్వల్స్ టు 0, i less than సమ్ నెంబర్, i ప్లస్ ప్లస్ అని చేసిన. ఓకే సో ఇక్కడ ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, సో నేను వాట్ ఈస్ దిస్ ఎర్రర్ ఎక్స్పెక్టింగ్. ఓకే ఓకే సో ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటి, నాకంటే ముందుగానే తెలిసి ఉండాలన్నమాట ఎన్ని ఇటరేషన్స్ జరగాలి ఇక్కడ అనేసి. సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నానంటే జస్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్లో రికార్డ్స్ని జస్ట్ రీడ్ చేయాలనుకుంటున్నా. రీడ్ చేయాలనుకుంటున్నా. సో రీడ్ చేయాలంటే నాకు ఎన్ని రికార్డ్స్ ఉన్నాయో తెలియాలి కదా అకౌంట్ ఆబ్జెక్ట్లో.
సో ఎన్ని ఉన్నాయని నేను ఎలా తెలుసుకోగలను? సో ఇట్స్ నాట్ పాసిబుల్ ఇన్ రియల్ టైమ్స్, రైట్? సో అందుకోసం అనేసి సో మనం ఇక్కడ డేటాబేస్ క్వెరీస్ అంటే ఐడియా ఉంది కదా. క్వెరీస్ ఈజ్ నథింగ్ బట్ డేటా అంటే డేటాబేస్ నుంచి డేటా ఫెచ్ చేసుకోవడానికి క్వెరీస్ రాస్తామన్నమాట. సో ఇక్కడ జనరల్గా మనం SOQL క్వెరీస్ రాస్తాము. సో అవి జస్ట్ చూస్ అండ్ సింపుల్గా ఉంటాయి చూడండి. సో ఇప్పుడు ప్రస్తుతానికి నేను అకౌంట్ ఆబ్జెక్ట్ని గెట్ చేసుకోవాలనుకుంటున్నా. సో ఇక్కడ అకౌంట్ అనేది ఉంది కదా. అకౌంట్ అనేది ఏంది? ఇక్కడ ఏపీఐ నేమ్, అకౌంట్ ఆబ్జెక్ట్ది ఏపీఐ నేమ్. ఓకే, సో ఇక్కడ చెక్ చేశారంటే సో హలో, యా ఉపేంద్ర. వినపడుతుందా? can hear you. ఓకే ఓకే. సో ఈ అకౌంట్ ఏపీఐ నేమ్ ఏది ఉంటుందో అది ఇక్కడ డిక్లేర్ చేస్తా ఉంటే ఈ మెథడ్ రిటర్న్ టైప్ అనమాట. సో ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది ఇక్కడ. సారీ, సో ఇక్కడ జస్ట్ సెలెక్ట్ ఐడి. ఐడి అనేది ఒక ఫీల్డ్ అనమాట దేంట్లో, అకౌంట్ ఆబ్జెక్ట్లో. సో ఫ్రమ్ అకౌంట్ ఏదైతే మనం ఏపీఐ నేమ్ యూజ్ చేస్తున్నామో జస్ట్ అది ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు ఓన్లీ ఐడి అనే ఫీల్డ్ మాత్రం అంటే కాలం ఒక్కటి తీసుకుంటున్నా. సో వేరే కాలమ్స్ ఏవైనా కావాలంటే మనం అకౌంట్ ఆబ్జెక్ట్కి వెళ్ళేసి రెఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఏపీఐ నేమ్ ఇది యూజ్ చేశాను అకౌంట్ అనేసి ఫీల్డ్స్ అండ్ రిలేషన్షిప్స్కి వెళ్ళామంటే వీటిని అన్నిటిని మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ అపెక్స్ ప్రోగ్రామింగ్లో. సో నేమ్ అండ్ ఏదైనా కావాలనుకుంటే యాన్యువల్ రెవెన్యూ. సో యాజ్ ఆఫ్ నో I just mentioned 3 field names. సో ఇక్కడ ఏం జరుగుతుంది? సో ఇది SOQL క్వెరీ అంటారు దీన్ని. సో SOQL క్వెరీ అంటే ఈ డేటాబేస్లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉంటాయో అన్ని టైమ్స్ ఇటరేట్ అవుతుంది అనమాట ఈ ఫర్ లూప్. ఎవ్రీ టైము ఈ క్వెరీ నుంచి రిటర్న్ అయ్యే రిజల్ట్స్ని మనం ఎక్కడ స్టోర్ చేస్తున్నాం? టెంపరీగా అకౌంట్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం. ఓకే, ఇది వేరియబుల్ నేమ్ అనమాట. సో అక్కడ వేరియబుల్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చా? ఏదైనా ఇవ్వచ్చు. జస్ట్ నేను ACC అని ఇచ్చా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డిక్లేర్ ఎనీ నేమ్, నాట్ అన్ ఇష్యూ. కోలన్ మ్యాండేటరీనా? ఈ కోలాన్ అనేది మ్యాండేటరీ అనమాట. ఈ కోలాన్ తర్వాత ఇది SOQL క్వరీ. సో ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ 10 రికార్డ్స్ రిటర్న్ చేసింది అనుకో, ఈ ఫర్ లూప్ 10 టైమ్స్ రిటర్న్ అవుతుంది. ఎవ్రీ టైం ఒక్కొక్క అకౌంట్ ఆబ్జెక్ట్ని రిటర్న్ చేస్తుంది. సో ఆ అకౌంట్ ఆబ్జెక్ట్ని ఈ ACC1 వేరియబుల్లో స్టోర్ చేస్తాం అనమాట. స్టోర్ చేసుకొని మనం we can do further operations on that object. సో ఇప్పుడు జస్ట్ ప్రింట్ చేస్తాను చూడు, ACC1. సో ఏం జరిగింది? సో ఇక్కడ సేవ్ చేసేసినాము. సో డేటాబేస్లో మనకి ఎన్ని రికార్డ్స్ ఉంటాయో అన్ని టైమ్స్ ఈ ఫర్ లూప్ ఇటరేట్ అవుతుంది. సో జస్ట్ మనం ప్రింటింగ్ చేస్తున్నాం అంటే ఎన్ని ఉన్నాయి అనేసి చూడడానికి. సో సేవ్ చేసేసిన, సేవ్ చేసి రన్ చేస్తున్నాం అనుకో ఫర్ లూప్ స్టేట్మెంట్స్ టెస్ట్. సో ఇప్పుడు దీన్ని రన్ చేసినామంటే మనకు డేటాబేస్లో అకౌంట్ ఆబ్జెక్ట్స్ అన్నీ మన కన్సోల్లో ప్రింట్ అవుతాయి మన లాగ్స్లో. సో డీబగ్ ఓన్లీ క్లిక్ చేసినామంటే చూసినారా ఎన్ని ఉన్నాయి? ఫస్ట్ది నేమ్ వచ్చేసి శాంపుల్ అకౌంట్ ఫర్ ఎంటైటిల్మెంట్స్, ఎడ్జ్ కమ్యూనికేషన్, బర్లింగ్టన్ టెక్స్టైల్. సో ఇవన్నీ మనకు మన డేటాబేస్లో ఉండే అకౌంట్ ఆబ్జెక్ట్స్ అన్నమాట. ఓకే, అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉందా ఇందులో? ఒక్కసారి కోడ్కి వెళ్తాను. సో ఇక్కడ నేను 3 ఫీల్డ్స్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మనకు ఓన్లీ 3 డేటా ఐడి, నేము,
యాన్యువల్ రెవెన్యూ అనేది మాత్రం వస్తుంది. సో మనకి ఏ కాలమ్స్ కావాలో వాటిని కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు ఈ క్వరీలో. 3A యాడ్ చేయాలని ఏమి ఉండదు. సో ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఇంక్లూడ్ మోర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్. సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇక్కడ వరకు? సో దిస్ ఈజ్ జస్ట్ రీడ్ ఆపరేషన్. సో ఈ విధంగా నేను జస్ట్ అకౌంట్ ఆబ్జెక్ట్ చూపించా. సో మనం సేల్స్ ఫోర్స్లో ఏ ఆబ్జెక్ట్కైనా గెట్ చేసుకోవచ్చు ఈ విధంగా. బట్ కాకపోతే ఏపీఐ నేమ్స్ చేంజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్స్ కనుకోండి, student__C వస్తుంది. ఇక్కడ student__C అనేసి వస్తుంది. సో జస్ట్ ఏపీఐ నేమ్స్ చేంజ్ అవుతాయి. మనం ఏ ఆబ్జెక్ట్నైనా గెట్ చేసుకోవచ్చు అపెక్స్ ప్రోగ్రామింగ్ నుంచి. ఎనీ డౌట్స్? పావని, వినీషా? లేదు, అర్థమైంది. ఓకే. ఇప్పుడు సో ఫర్ లూప్ ఇస్ మ్యాండేటరీనా? లేదు మ్యాండేటరీ అని ఏం కాదు. సో దీన్ని ఇంకో విధంగా ఎలా చేయగలమో చూపిస్తాను చూడు. సో అది కూడా చూపిస్తాం. సో మనకు కలెక్షన్స్ అనేసి కాన్సెప్ట్ ఉందన్నమాట. సో జస్ట్ లిస్ట్ అని గుర్తుపెట్టుకో, అది మళ్ళీ చెప్తాను నేను. ఒక లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఆబ్జెక్ట్ని తీసుకుంటా. అకౌంట్ లిస్ట్. ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాము, క్వెరీని ఒక లిస్ట్లోకి యాడ్ చేసుకుంటున్నాం. లిస్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ కలెక్షన్ కాన్సెప్ట్స్, అది చెప్తాను. సో ఇక్కడ ఈ విధంగా ఏం చేసినాం, ఫస్ట్ డేటాబేస్ నుంచి రికార్డ్స్ని తీసుకొని లిస్ట్ ఆఫ్ అకౌంట్ ఆబ్జెక్ట్లు, అంటే దిస్ ఈజ్ ఏ జెనరిక్ టైప్ అనమాట. ఇక్కడ మనం ఏదైతే ఆబ్జెక్ట్ నేమ్ పాస్ చేసామో ఓన్లీ ఆ ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనం స్టోర్ చేసుకోగలం అనమాట ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అకౌంట్లో ఆబ్జెక్ట్స్ కాబట్టి సో అకౌంట్లో స్టోర్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటాక్ట్ అని ఇచ్చామనుకోండి. సో కాంటాక్ట్ ఇచ్చామంటే సేవ్ అవ్వదు అనమాట. సో ఎందుకంటే మనం క్వెరీ రాస్తుంటే దేనికి రాస్తున్నాం, అకౌంట్ ఆబ్జెక్ట్ రాస్తున్నాం. బట్ స్టోర్ చేసేది ఎక్కడ స్టోర్ చేస్తున్నాం, కాంటాక్ట్లో స్టోర్ చేస్తున్నాం. సో దట్ ఈస్ నాట్ పాసిబుల్ అనమాట. సో మనం ఏదైతే జనరిక్ టైప్ ఇక్కడ పాస్ చేస్తామో ఆ ఆబ్జెక్ట్ రికార్డ్స్ని మాత్రమే ఈ లిస్ట్ యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో అకౌంట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫర్ లూప్లో ఈ విధంగా కూడా ఇంకొక ఫర్ లూప్ రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా? సో సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ క్వెరీ వీఆర్ అసైనింగ్ ద క్వెరీ వాల్యూస్ టు లిస్ట్ అండ్ వీఆర్ పాసింగ్ ది లిస్ట్ హియర్. సో దీన్ని ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాము. సో దీన్ని క్లోజ్ చేసేసినామంటే లేటెస్ట్ వన్ చూసారా, ఇక్కడ కూడా రిజల్ట్స్ వస్తున్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వే. సో జనరల్గా అయితే మీరు ఈ విధంగానే చేస్తారనమాట ఎక్కువ. ఈ విధంగా లిస్ట్లోకి యాడ్ చేసుకొని ఈ లిస్ట్లో ఆపరేషన్స్ చేస్తారు.
సో దిస్ ఈజ్ జస్ట్ రీడ్ ఆపరేషన్ అనమాట. సో జస్ట్ ఇక్కడ మనం డేటాబేస్లో వాల్యూస్ని రీడ్ చేస్తున్నాం అంతే కదా. అవును. సో ఇప్పుడు ఏదైనా డిలీట్ ఆపరేషన్ చేద్దాం చూడండి, అది కూడా చేయొచ్చు. డిలీట్ ఆపరేషన్. ఇక్కడ ముందు ఇంకో డౌట్, అక్కడ రెండు వేరియబుల్స్ చేస్తున్నామా? అకౌంట్ లిస్ట్ అనేది ఒక వేరియబుల్, తర్వాత ఏసీసీ అనేది కూడా ఒక వేరియబుల్ అవుతుందా? ఏసీసీ అనేది కూడా ఒక వేరియబుల్. ఈ అకౌంట్ లిస్ట్ అనేది డేటాబేస్ నుంచి రిటర్న్ చేసిండే వాల్యూస్ని స్టోర్ చేసుకొని ఒక వేరియబుల్ అనమాట. తర్వాత ఈ లిస్ట్లో ఎన్ నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. ఈ ఫర్ లూప్ ఇటరేట్ అయినప్పుడు ఏమేమి జరుగుతుంది, ఆ లిస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 వాల్యూస్ ఉన్నాయనుకోండి, 10 టైమ్స్ లూప్ ఇటరేట్ అవుతుంది కదా. ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ వన్ ఆబ్జెక్ట్ అనమాట. సో దాన్ని మనం అకౌంట్లోకి యాడ్ చేసుకుంటాం అనమాట. ఆ వేరియబుల్ వచ్చేసి ఏసీసీ అనమాట. అర్థమైందా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ అకౌంట్ లిస్ట్లో 10 ఆబ్జెక్ట్స్ వస్తుంటాయి, 10 అకౌంట్ ఆబ్జెక్ట్స్. సో ఈ లూప్ ఇటరేట్ అయినప్పుడు, ఈ లూప్ జనరల్గా ఎన్నిసార్లు ఇటరేట్ అవుతుంది, 10 టైమ్స్ ఇటరేట్ అవుతుంది, ఎందుకంటే ఈ అకౌంట్ లిస్ట్లో 10 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ వన్ అకౌంట్ ఆబ్జెక్ట్. సో ఆ వన్ అకౌంట్ ఆబ్జెక్ట్ని ఏసీసీ వేరియబుల్లో స్టోర్ చేసుకొని మనం ప్రింట్ చేస్తున్నాం ఇక్కడ. సో ఇప్పుడు ఏసీసీ ప్రింట్ చేయడానికి యూజ్ చేస్తున్నాము, అకౌంట్ లిస్ట్ డేటా ఫెచ్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. ఎగ్జాక్ట్లీ. ఓకే. సో ఇప్పుడు డిలీట్ ఆపరేషన్ అనుకోండి. సో డిలీట్ ఆపరేషన్ కూడా జస్ట్ యాజ్ ఇట్ ఈజ్ మనం ఎలా చేద్దామంటే, సో దీన్నే కాపీ పేస్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఏం చేద్దామంటే, సో మనకి ఓకే, అకౌంట్ నేమ్ శాంపుల్ అకౌంట్ ఫర్ ఎంటైటిల్మెంట్స్ అని తీసుకుందాం. సో ఎప్పుడైతే అకౌంట్ నేమ్ అనేది శాంపుల్ ఇది వస్తుందో అప్పుడు మాత్రం ఆ రికార్డ్ మాత్రం మనం డిలీట్ చేద్దాం. లేదు డిలీట్ అవ్వాలనుకుంటున్నామంటే బ్లైండ్గా అన్నీ డిలీట్ అయిపోతాయి. ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ రాసుకుందాం. ఇఫ్ ఏసీసీ డాట్ నేమ్ ఈక్వల్స్ టు సో ఇక్కడ ఇవి డిఎంఎల్ ఆపరేషన్స్. ఇక్కడ డిలీట్ అని ఇచ్చామంటే ఈ కీవర్డ్ ఈ ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోతుంది అనమాట ఇక్కడ. సో ఏసీసీ సో ఓన్లీ ఈ శాంపుల్ అకౌంట్ ఫర్ ఎంటైటిల్మెంట్స్ అనేది డిలీట్ అయిపోతుంది. ఓకేనా, అర్థమైందా? జస్ట్ డెసిషన్ మేకింగ్ అనమాట. మనం ఇఫ్ కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, అకౌంట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్ అకౌంట్ ఫర్ ఎంటైటిల్మెంట్స్, దెన్ ఓన్లీ ఐ వాంటెడ్ టు డిలీట్ దట్ పర్టికులర్ అకౌంట్. ఓన్లీ ఆ అకౌంట్ ఒక్కటి మాత్రం డిలీట్ చేయాలి. నేను ఈ ఇఫ్ కండిషన్ పెట్టకపోతే ఏం జరుగుతుంది, ఎవ్రీ అకౌంట్ డిలీట్ అయిపోద్ది. అవునా, అర్థమైందా? ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇఫ్ కండిషన్ లేనట్టయితే ఏం జరుగుతుంది, సో అకౌంట్ లిస్ట్లోకి మా 10 రికార్డ్స్ వస్తాయి. సో ఎవ్రీ రికార్డు డిలీట్ అయిపోద్ది. సో ఐ డోంట్ వాంట్ టు డిలీట్ ఆల్ ద థింగ్స్. జస్ట్ నేను మీకు ఎగ్జాంపుల్ కోసం ఒక 1 రికార్డ్ని డిలీట్ చేయాలనుకుంటున్నా. సో అందుకోసం ఇఫ్ కండిషన్ పెట్టా. ఇఫ్ ఏసీసీ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు శాంపుల్ అకౌంట్ ఫర్ ఎంటైటిల్మెంట్స్, ఓన్లీ దట్ పర్టికులర్ రికార్డ్, ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు మాత్రమే ఇక్కడ లోనికి వస్తుంది కదా. సో అప్పుడు మాత్రం ఈ డిలీట్ ఒక అకౌంట్ మాత్రం డిలీట్ అవుతుంది. సో సేవ్ చేసిన, సేవ్ చేసిన తర్వాత సో రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేస్తే ఓకే, సమ్ డిఎంఎల్ డిలీట్ ఫెయిల్డ్, ఫస్ట్ ఎక్సెప్షన్ ఆన్ రో, ఫస్ట్ రో డిలీట్ ఫెయిల్, యువర్ అటెండ్ కుడ్ నాట్ బి కంప్లీటెడ్ బికాజ్ ఇట్ ఈస్ అసోసియేటెడ్ విత్ శాంపుల్ ఎంటైటిల్మెంట్. సో ఇక్కడ ఏంటంటే ఈ అకౌంట్ అనేది వేరే దానికి అసోసియేటెడ్ అయ్యింది. సో అందువల్ల డిలీట్ చేయలేము అనేసి ఎగ్జాంపుల్ చూపిస్తుంది. సో సబ్ చైల్డ్స్ని రికార్డ్స్ని డిలీట్ చేసి తర్వాత దీన్ని చేయాల్సి ఉంటుంది. సో అది ప్రొసీజర్. సో మేబీ
అకౌంట్ నువ్వు ఒక రికార్డు క్రియేట్ చేసి పెట్టలే. ఓకే అదే చేస్తాను. సో అకౌంట్స్ సో ఇప్పుడు అకౌంట్ నేమ్ ఐబిఎం అయినప్పుడు ఆ అకౌంట్ నుండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూసారంటే అకౌంట్ క్రియేట్ అయిందా ఐబిఎం. సో ఇప్పుడు మనం కోడ్కి వెళ్ళేసి ఈ నేమ్ అనేది చేంజ్ చేద్దాం ఐబిఎం. సో సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేసినామంటే ఇప్పుడు డిలీట్ అయిపోద్ది అనమాట అకౌంట్. సో డిలీట్ అయిన తర్వాత మనం అప్లికేషన్కి వచ్చి పేజ్ రీఫ్రెష్ చేసామంటే ఆ ఐబిఎం అనే ఆబ్జెక్ట్ డిలీట్ అయిపోయి ఉంటుంది. అబ్జర్వ్ చేశారా, ఇక్కడ డిలీట్ అయిపోయింది. సో ఇదొక్కటి. సో దిస్ ఈస్ ఏ డిలీట్ ఆపరేషన్ అనమాట. సో నెక్స్ట్ అప్డేట్ కూడా చేయొచ్చు మనం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో సేమ్ ఫర్ లూప్ తీసుకుంటున్నాం. సేమ్ ఫర్ లూప్లో ఇఫ్ అకౌంట్ ఆల్రెడీ డిలీట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి రికార్డ్ క్రియేట్ చేయలేం కదా, ఓన్లీ అప్డేట్ మాత్రమే చేయాలి. లేదు చేయొచ్చు, చెప్పే కదా క్రియేట్ కూడా చేయొచ్చు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ క్రియేట్ వన్ రికార్డ్. సో క్రియేట్ ఆపరేషన్కి మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట, అకౌంట్ ఆబ్జెక్ట్. సో ఈ అకౌంట్ ఏసిసి ఈక్వల్స్ టు న్యూ అకౌంట్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినామా అకౌంట్ది. సో ఇందులో ఫస్ట్ మనం ఏవే మ్యాండేటరీ ఫీల్డ్స్ అవన్నీ పాస్ చేయాలి ఇక్కడ. సో నేమ్ అనేది ఒకటి మ్యాండేటరీ ఫీల్డ్. సో నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి సో అదొక వాల్యూ నేను ఎంటర్ చేస్తున్నా, ఈజ్ ఈక్వల్స్ టు ఐబిఎం అని ఎంటర్ చేస్తున్నా. సో ఇక్కడ జస్ట్ ఇన్సర్ట్ అని రాస్తాం అంతే. ఇన్సర్ట్ ఈ ఏదైతే ఆబ్జెక్ట్ ఉంటుందో ఆ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాం ఇక్కడ ఇన్సర్ట్ స్టేట్మెంట్. సో ఇది ఏం చేస్తుందంటే అకౌంట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసి దానికి అకౌంట్ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్ కాబట్టి ఎగ్జాంపుల్ పర్పస్ నేను ఇది ఒక్క ఫీల్డ్ వాల్యూ మాత్రమే సెట్ చేస్తున్నా. సో అది చేసిన తర్వాత జస్ట్ ఇన్సర్ట్ ఏసీసీ అని ఇచ్చామంటే అకౌంట్ ఇన్సర్ట్ అయిపోద్ది. చేస్తాను చూడండి ఇప్పుడు. సో ఎగ్జిక్యూట్ హైలైటెడ్. సో ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది. అప్లికేషన్కి వెళ్ళి మనం రీఫ్రెష్ చేసామంటే ఐబిఎం అనేది ఇన్సర్ట్ అయింది. అవునా? ఓకే, సో అది క్రియేట్ ఆపరేషన్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి అప్డేట్ కూడా చేయొచ్చు మనం ఇక్కడ. సో ఇక్కడ అకౌంట్ నేమ్ ఎప్పుడైతే ఐబిఎం అని వస్తుందో ఆ పర్టికులర్ అకౌంట్కి నేను అప్డేట్ ఫస్ట్ ఏం చేయాలి, నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నా. సో నేమ్ చేంజ్ చేయాలంటే ఏంటి, ఈ నేమ్ని ఓవర్ రైట్ చేయాలి. అకౌంట్ విప్రో. అయిన తర్వాత ఇక్కడ మనం అప్డేట్ అనే కీవర్డ్ యూస్ చేస్తాం, అప్డేట్ ఏసీసీ అని ఇస్తాం. సో ఇక్కడ ఏం జరగాలి, సో ఇంతకు ముందు మనకి ఏముంది, ఐబిఎం ఉంది కదా, ఐబిఎంది
విప్రో అని రీప్లేస్ అవ్వాలి. సో ఏదో సంథింగ్ ఎర్రర్, డూప్లికేట్. ఓకే, ఓకే. ఇక్కడ ఏం జరగాలి, సో మన అప్లికేషన్లో నేమ్ ఐబిఎం ఉంది కదా, సో మనం ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఏం జరగాలి, ఐబిఎం అనే నేమ్ విప్రోగా కన్వర్ట్ అవ్వాలి. సో సేవ్ చేసిన ఫైల్ సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తాను ఒకసారి. సో ఎగ్జిక్యూట్, ఓకే. సిస్టమ్ డిఎంఎల్ ఎక్సెప్షన్ ఫస్ట్ రో విత్ ఐడి. ఓకే, one second. System DML exception update failed. ఓకే ఓకే ఓకే. ఇక్కడ అది ఎర్రర్ ఏంట, ఎవరైనా గెస్ట్ చేయగలరా? సో ఇంకొకసారి రన్ చేస్తాను. అక్కడ పరిమితులు ఉన్నాయి కదా అవి. సో అంటే అది ఆల్రెడీ డిలీట్ అయిపోయిందిగా. కాదు, యాక్చువల్ గా పైన ఒక ఫంక్షన్ ఐబిఎం అనేసి ఇచ్చినారు కదా, అందుకు డిలీట్ అయిపోతుంది. అది డిలీట్ ఆపరేషన్ రాసినారు కదా, అది కమెంట్ చేస్తే అయ్యేది కాదు. కరెక్ట్. సో జస్ట్ నేను ఐబిఎం 1 అనేసి చేంజ్ చేసిన, సో అప్పుడు డిలీట్ అవ్వదు అకౌంట్. సో ఇప్పుడు టెస్ట్ చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు వర్కౌట్ అయింది. సో ఐబిఎం అనేది మనకు విప్రోగా చేంజ్ అవ్వాలి. సో ఇక్కడ ఐబిఎం అని ఉంది, రీఫ్రెష్ చేసామంటే అకౌంట్ నేమ్ విప్రోగా కన్వర్ట్ అయి ఉండాలి. ఎందుకు 2 times వస్తుంది? అక్కడ ఇన్సర్ట్ కమెంట్ చేయలేదు. ఓకే, కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఇన్సర్ట్ కూడా వాడుతున్నాం కదా ఇక్కడ. వేర్ హియర్. ఓకే ఓకే ఓకే, అర్థమైందా ఈ ఆపరేషన్స్? సో డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో జస్ట్ వీటిని ఎస్ఓక్యూఎల్ క్వెరీస్ అంటారు అనమాట. జనరల్గా మనం ఏ ఆబ్జెక్ట్కైనా గెట్ చేసుకోవచ్చు. మీరు టెస్టింగ్ కావాలంటే ఇక్కడ క్వెరీ ఎడిటర్లో కూడా రాసి, అంటే ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసే కంటే ముందుగా మీరు ఇక్కడ కూడా రాసి చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి, అకౌంట్. సో ఇక్కడ క్వెరీ రాసి ఎగ్జిక్యూట్ అని క్లిక్ చేసినాం అంటే మనకు రిజల్ట్స్ మొత్తం ఇక్కడే వస్తాయి. సో ఇక్కడ వేర్ కండిషన్స్ కూడా, వేర్ కండిషన్స్ లిమిట్ అంటే ఏంటంటే, సో ఈ నెంబర్ అనమాట, మీకు అప్ టు ఎన్ని రికార్డ్స్ వరకు గెట్ చేసుకోవాలనేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డేటాబేస్లో ఎన్ని ఉన్నాయి, అన్ని రికార్డ్స్ వస్తున్నాయి. సో నీకు ఒక 2 రికార్డ్స్ మాత్రమే కావాలనుకోండి, జస్ట్ 2 అని మెన్షన్ చేసి ఎగ్జిక్యూట్ చేసినామంటే ఓన్లీ 2 రికార్డ్స్ వస్తాయి. లేదు అలా కాదు, నాకు ఏదైనా పర్టికులర్ కండిషన్ బేస్ చేసుకొని రావాలంటే అది కూడా రాయొచ్చు. ఎలాగా, అకౌంట్ సెలెక్ట్, దీస్ ఆర్ ఆల్ ది కాలమ్ నేమ్స్ అనమాట. కాలమ్ నేమ్స్ ఫ్రమ్ అనే కీవర్డ్, తర్వాత ఏపీఐ నేమ్, ఆ ఆబ్జెక్ట్ ఏపీఐ నేమ్. సో అకౌంట్ అనేది ఏపీఐ నేమ్, దాని తర్వాత మనం జస్ట్ వేర్ కండిషన్ యూస్ చేస్తాం అనమాట. వేర్ ఏ కాలం ఫిల్టర్, నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనే కాలంకి ఫిల్టర్ రాయాలనుకుంటున్నా. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబిఎం అని ఉండే రికార్డ్స్ మాత్రం ప్రింట్ చేయాలనుకుంటున్నా.
సో ఇప్పుడు ఏం జరుగుతుంది, డేటాబేస్లో అన్ని రికార్డ్స్ని ఫెచ్ చేసుకొని ఏదైతే ఈ కండిషన్కి సాటిస్ఫై అవుతుందంటే వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఐబిఎం అని ఉంటుందో ఓన్లీ ఆ రికార్డ్స్ మాత్రమే మనకు డిస్ప్లే చేస్తుంది. సో ఎగ్జిక్యూట్ చేసినామంటే చూసారా ఓన్లీ వన్ రికార్డ్. సో నేను కావాలంటే ఈ క్వరీని తీసుకెళ్ళేసి ఇక్కడ మన ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రయర్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ప్రయర్ చెక్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అర్థం కాలే. అంటే ముందు చెక్ చేసుకోవడానికి చెక్ అవుతుందా క్వరీ ఎడిటర్ ముందుగా మీరు ఒకవేళ మీకు డౌట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అని మీకు డౌట్ ఉంది, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డేటాని అనలైజ్ చేయాలనుకోను, ఫర్ ఎగ్జాంపుల్ రియల్ టైంలో ఎలాగంటే ఏదో ఒక ఇష్యూ వస్తూ ఉంటుంది, ఆ ఇష్యూ ఎందుకు వస్తుంది డేటాని చూస్తే నీకు అర్థం అవుతుంది అనమాట. సో ఆ డేటాని అనలైజ్ చేసుకోవడానికి నువ్వు ఈ క్వరీ ఎడిటర్ రన్ చేసి ఈ విధంగా రికార్డ్స్ వస్తాయి కదా నీకు. సో నువ్వు అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. సో ఎక్కడైనా ఏదైనా సంథింగ్ రాంగ్ జరుగుతుందా ఏమి అనేసి డేటా అనలైజేషన్ పర్పస్ కూడా నువ్వు ఈ క్వరీ ఎడిటర్ని యూజ్ చేసుకోవచ్చు. లేదా నువ్వు అపెక్స్ ప్రోగ్రామింగ్లో ప్రోగ్రామ్ యాడ్ చేసే కంటే ముందుగా ఇక్కడ రన్ చేసి ఒకసారి ప్రాపర్గా వర్క్ అవుతుందా లేదా నువ్వు రాసిండే క్వరీ అని చెక్ చేసి తర్వాత ప్రోగ్రాంలో ఇంక్లూడ్ చేయొచ్చు నువ్వు ఈ విధంగా. సో డెవలపర్ హ్యాండీ టూల్ అనమాట ఇది. సో మనకి ఏవైనా ఇష్యూస్ వచ్చినప్పుడు కానీ లేదా మనకి ఏవైనా డౌట్స్ ఉన్నప్పుడు చూడాలి, ఈ క్వరీ టెస్ట్ చేయాలి మనం ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా అన్నప్పుడు ఇలాంటివి ఈ క్వరీ ఎడిటర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఏం చేసిన, సో ఓన్లీ వేర్ కండిషన్ పెట్టినా. సో ఇప్పుడు రన్ చేసినామంటే ఓన్లీ వన్ రికార్డ్ మాత్రం వస్తుంది ఈ సిస్టమ్ డిబగ్లో. ఎందుకంటే ఈ కండిషన్తో సాటిస్ఫై అయ్యే ఒక్కటే ఉంది కాబట్టి. అర్థమైందా? ఓకే. సో మీరు ఇంకొక ఆబ్జెక్ట్ ఏదానికైనా ఇలా జస్ట్ ట్రై చేయండి. అకౌంట్ ఆబ్జెక్టే కాకుండా సేల్స్ ఫోర్స్లో డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కదా. 1 సెకండ్. సో ఇది నేను ఈ అకౌంట్ తీసుకున్నా. మీరు కావాలంటే కాంటాక్ట్ కానీ లేదా ఆపర్చునిటీ కానీ కాంటాక్ట్ తీసుకొని టెస్ట్ చేయండి ఒకసారి. ఇది కూడా స్టాండర్డ్ ఆబ్జెక్టే. ఒక స్టాండర్డ్ ఆబ్జెక్ట్కి తర్వాత ఒక కస్టమ్ ఆబ్జెక్ట్ రెండింటికి ట్రై చేయండి, మీరు డిఫరెన్స్ ఏంటి అని తెలుస్తుంది. అర్థమైంది కదా. అంటే ఏపీఐ నేమ్ మనం అపెక్స్ ప్రోగ్రామింగ్లో గెట్ చేసుకోవడానికి లేదా ఆపరేషన్స్ చేయడానికి ఏపీఐ నేమ్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో ఇది యూనిక్గా ఉంటుంది. సో నువ్వు ఏ ఫీల్డ్స్ తీసుకున్నా కూడా స్టాండర్డ్కి అయితే ఏముండదు, కస్టమ్ వాటికైతే __C అనేది అపెండ్ అయి ఉంటుంది. సో ఈ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఈ __C మన ఏపీఐ నేమ్స్, ఇక్కడ లేబుల్ నేమ్స్ అంటే మనకు కనిపించేవి అనమాట. యూఐలో కనిపించేవి, మన కంటికి కనిపించేవి ఇవి. తర్వాత ఈ ఏపీఐ నేమ్స్ అంటే బ్యాక్ ఎండ్లో అనమాట. బ్యాక్ ఎండ్లో మన ప్రోగ్రామింగ్కి వాటికి సేల్స్ ఫోర్స్ ఇంటర్నల్గా ఈ ఏపీఐ నేమ్స్ని యూజ్ చేసుకుంటుంది అనమాట ఆపరేషన్స్ చేయడానికి. సో సో అర్థమైందా ఇక్కడ వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది. సో ఫర్ లూప్
వీటిని ఫర్ ఈచ్ లూప్స్ అని కూడా అంటారు. మామూలుగా జావా కాన్సెప్ట్స్లో అయితే వీటిని ఫర్ ఈచ్ లూప్స్ అంటారు అనమాట. ఎన్హాన్స్డ్ ఫర్ లూప్స్ కానీ లేదా ఫర్ ఈచ్ లూప్స్ అని అంటారు. ఎవరైనా జావా చదివింటే వాళ్ళకి ఐడియా ఉంటుంది. సో సింపుల్ అనమాట ఇవి. జస్ట్ మీరు కలెక్షన్ని పాస్ చేస్తారు. ఇక్కడ ఆ కలెక్షన్లో ఏ ఆబ్జెక్ట్స్ని అయితే స్టోర్ చేస్తుంటారో వాటిని రిటర్న్ టైప్స్ పెడతారు. జస్ట్ ప్రింట్ మనం ఇక్కడ ఈ ఫర్ లూప్లో మనం ఏవైనా ఆపరేషన్స్ చేసుకోవచ్చు అనమాట. సో దాన్ని మనకి ఏం కావాల్సి ఉంటే ఈ ఆబ్జెక్ట్ మీద ఏం పర్ఫామ్ చేయాలా లేదా ఏదైనా లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలన్నా ఏదైనా చేసుకోవచ్చు. లేదు ఒకవేళ ఏదైనా టాస్క్ క్రియేట్ చేయాలనుకోండి, ఆ టాస్క్ కూడా మనం క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ టాస్క్ అంటే లైక్ వేరే అదర్ ఆబ్జెక్ట్ కూడా ఇన్సర్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ అకౌంట్ నేమ్ ఈస్ created with the name of IBM, if you want you can create the task also here, task object. ట్రై చేస్తారా? అది మీకు టాస్క్ అనమాట ఇది. సో అకౌంట్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేయండి. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా కండిషన్ పెట్టి ఇఫ్ అకౌంట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు IBM, దెన్ యూ షుడ్ క్రియేట్ వన్ టాస్క్ ఫర్ దట్ అకౌంట్. అది యూఐలో చూపిస్తాను మీకు, ఒకసారి మీరు ట్రై చేయండి. సో ఇప్పుడు ఇది అకౌంట్ ఉంది కదా, ఈ అకౌంట్ని ఓపెన్ చేసినానంటే సో నోట్స్ అండ్ అటాచ్మెంట్, సో కాంటాక్ట్ క్రియేట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కాంటాక్ట్ ఉంది కదా, సో ఓకే కాంటాక్ట్స్ ఇక్కడ న్యూ క్లిక్ చేసి సాచురేషన్ మిస్టర్ సంథింగ్ లాస్ట్ నేమ్ కాంటాక్ట్. సో ఇక్కడ కాంటాక్ట్ లింక్ చేసినాం కదా, సో ఏదానికి IBM అకౌంట్. దీన్ని త్రూ కోడ్ అచీవ్ చేయాలన్నమాట. సో త్రూ కోడ్ అచీవ్ చేయాలంటే ఏం చేస్తాం, సో ఇక్కడ ఎప్పుడైతే అకౌంట్ నేమ్ ఇది ప్రస్తుతానికి ఇది ఇలానే ఉంది, సో ఈ ప్రస్తుతానికి కమెంట్ పెడతాను ఇవన్నీ ఇన్సర్ట్. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, అకౌంట్ ఇన్సర్ట్ చేస్తున్నాం కదా. సో అకౌంట్ ఇన్సర్ట్ జరిగిన తర్వాత డూప్లికేట్, సో దీని కింద ఏం చేస్తామంటే కాంటాక్ట్ కూడా క్రియేట్ చేస్తాం. సో కాంటాక్ట్ API నేమ్ నాకు తెలీదు, సో ఇక్కడికి వెళ్తాం, డీటెయిల్స్కి వెళ్తాం. సో దీన్ని కాపీ చేసుకుంటా, API నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ జస్ట్ పేస్ట్ చేస్తాం. CON new కాంటాక్ట్, సో కాంటాక్ట్ డాట్ లాస్ట్ నేమ్. సో ఈ లాస్ట్ నేమ్ అనేది మ్యాండేటరీ ఫీల్డ్. సో లాస్ట్ నేమ్ అనేది జస్ట్ ఉపేంద్ర అని ఇస్తాం. తర్వాత సో లింక్ చేయాలన్నమాట ఈ కాంటాక్ట్ ఆబ్జెక్ట్ని, కాంటాక్ట్ డాట్ అకౌంట్ ID రెఫరెన్స్ దేనికి ఈ ఇన్సర్ట్ అయి ఉంటుంది కదా, ఆ ఇన్సర్ట్ అయిన తర్వాత ఆ ఐడిని పాస్ చేయాలి, ఆ ఇన్సర్ట్ ఐడి. సో డిలీట్ అప్డేట్ ఓకే రీడ్
రీడ్ కూడా అవసరం లేదు మనకు ప్రస్తుతానికి, జస్ట్ కమెంట్ చేసేద్దాం. సో ఇక్కడ ఏం జరగాలి, ఇక్కడ ఏం జరుగుతుంది చెప్పండి ఎవరైనా. పర్టికులర్ అకౌంట్ కి కాంటాక్ట్ అసోసియేట్ కాంటాక్ట్. అంతే, ఫస్ట్ ఏం చేస్తున్నాం, అకౌంట్ ఆబ్జెక్ట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము. ఇన్సర్ట్ అయిన తర్వాత దానికి లింక్ చేస్తున్నాం దేన్ని, ఆ అకౌంట్ని. సో కాంటాక్ట్ కూడా క్రియేట్ చేస్తున్నాం ఇక్కడ మనం యాజ్ ఇట్ ఈస్. సో ఇక్కడ ఇన్సర్ట్ కాంటాక్ట్. అర్థమైందా ఈ స్టెప్స్ ఎందుకు రాసిన? సో దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. సో అకౌంట్స్కి వెళ్ళామంటే IBM1 అనేది ఇన్సర్ట్ అయింది. సో ఇన్సర్ట్ అయింది, దానికి కాంటాక్ట్ కూడా ఉపేంద్ర అనేది లింక్ అయింది. ఓకే, అర్థమైందా అందరికి? అర్థమైంది. ఓకే, ఇది నోట్స్ అలాగే వీడియో కూడా షేర్ చేస్తారా? నోట్స్ అంటే నేనేం జస్ట్ టెక్నికల్ థింగ్స్ మెన్షన్ చేసినాను అంతే. సో జస్ట్ వీటిని చూస్తే మీకు అర్థం Upendra, one second. I think we are good, right, for today? యా. So recording start. ఓకే.